ఈ నాకు చెప్పాలంటే ఇష్టం లేదు. చెప్పురా. సరే ఓకే అంతే. ఇంకా మళ్ళీ ఏదాకొని చూస్తుంది నక్క. ఇలా ఇది ఇట్ట చూస్తుంది. పాతగాడు దాన్ని బుల్లెట్ తీసి అనుకున్నాడు. దానికి వేసి ఇట్టలాగినాడు. అప్పుడు దీనికి వచ్చి తగిలితే నక్క దాంకుని. అప్పుడు ఒక మళ్ళీ ఇంకొక రోజు ఇంటికాడ ఉన్నాయంట. అప్పుడు ఇంటికి కూడా వేటగాడు వచ్చాడు. ఇంతకే వేటగాడు ఎందుకు వచ్చాడు? మామిడి పండుగ కోసం. మామిడి పండ్లు దాని చెట్టు కాస్తున్నాయి. వాటిని తీసి కొడు పెట్టి కొడతాం అనుకున్నారు. ఇదేం కథ? రాజు కట్ట. చెప్పు. రాజా రెండు మెసేజ్లో ఇదమ్మాయి ఇది అబ్బాయి, ఇది కూడా అబ్బాయి, ఇది అమ్మాయి ఇది అబ్బాయి. ఇదేం కథ? ఈ కథ చెప్తావా? తెలుసా? చెప్పు. ఇదేంటి ఈ కథ? ఇంకేదో కథ చెప్తా. ఇది చెప్తావా ఈ కథ? ఇదేం కథ? ఇదా ఆవులు జంతువులు ఇంట్లో ఉంటాయి. జంతువులు నీకు సరే 7 మంది రాజుల కథ తెలుసా నీకు? అనగనగా ఒక రాజుకి 7 మంది కొడుకులు. అదే చెప్పు. అదే చెప్పు. చిన్నప్పుడు ఆ కథ చెప్పు నాన్న. తెలుసా? చెప్పు. వేసిన తర్వాత అది నాకు వద్దునా పెన్సిల్ తీసుకోదా? తీసుకోలేము. నేను ఆమ్లెట్ చేసుకొని ఓకే. సరే రాజుల కథ చెప్పు. అనగనగా ట్రైన్ కథ చెప్పదా? చెప్పు. చెప్పు. అమ్మ ఫోటో తీస్తావా? తీయలేదులే కానీ చెప్పు. చెప్తా. ఒకరోజు ఇద్దరు సేట్లు అంట. అప్పుడు ఒకరోజు మళ్ళీ నేను కడిగిపోయినానంట. అప్పుడే ఒక తేన్ని ఒక నాడి గుర్తుకునిందంట. అప్పుడు అందరు మనుషులు ఉన్నారంట. వాళ్ళకి కూడా దెబ్బలు తగిలినాయంట. ఈ టైంలో పోక ఏళ్ళలో పోయినారంట. ఆ టైంని అదే గుర్తేసిందంట. మళ్ళీ ఇంకొక రోజు మిని ఇచ్చింది. మళ్ళీ కొన్ని రోజులు కలుసుకొని ముగ్గురు ఉన్నారు. అప్పుడు ఆడుకుంటా ఉన్నాయంట పిల్లలు ఊరికాడ. అప్పుడు ట్రైన్ వచ్చేసిందంట. అప్పుడు ఎవరికి తెలీదు. సరే రైమ్ ఒకటి చెప్పా. పోయమ్మా. దీంట్లో నదే కూడా వచ్చింది. చెప్పు. ఈ దాకొస్తే చెప్పచ్చు, ఈ దాకొస్తే చెప్పలేదు.